దేవా నా చూపు అటు ఇటు పోతావు, నాకు ఏక దృష్టి ఇవ్వు దైవా అని నువ్వు ప్రార్థన చేసుకో. 11వ వచనంలో కీర్తనకారుడు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నేను నీ సత్యమును అనుసరించాలి, కాబట్టి నీ మార్గాన్ని నాకు బోధించు. టీచ్ మీ ఓ లార్డ్ అంటున్నాడు. దేవా దయచేసి నాకు బోధించు, నాకు తెలవాలి, నీ సత్యం నాకు అర్థం కావాలి. ఎందుకంటే మనకు చాలాసార్లు సత్యం ఏంటో తెలియక, నిజమేంటో తెలియక మనం తప్పిపోతాం. కాబట్టి నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే, నువ్వు ఆయననే ఆరాధించాలంటే, నువ్వు ఆయన నామానికే భయపడాలంటే, నువ్వు ఏక దృష్టి కలిగి ఆయనను మాత్రమే పూజించాలంటే ఆయన మార్గాలు నీకు తెలియాలి, ఆయన వాక్యం నీకు తెలియాలి, ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియాలి, ఆయన సత్యం నీకు తెలియాలి. కాబట్టి నీకు బోధించేది ఎవరు? ఆయన సత్యము, ఆయన మార్గము చెప్ప నీకు ఆయనే బోధించాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఇది చేసుకోవాలి. దేవా నీ సత్యాన్ని నాకు బోధించు, నీ మార్గాన్ని నాకు బోధించు. ఎందుకంటే మనం ఏం చేస్తాము, వేరే మార్గంలోకి తొట్టెళ్ళిపోతాం. సో ప్రతిరోజు మనం ఇది ప్రార్థన చేసుకోవాలి. దేవా దయచేసి నీ యందు భయభక్తులు కలిగి ఉండేలాగా నాకు నీ మార్గాలను బోధించు నాయన. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చేటప్పుడు నాయన నేను అటు ఇటు తప్పిపోతా, నాకు వివేకము దయచేయి, నాకు జ్ఞానము దయచేయి అని ప్రార్థన చేసుకో. ఎందుకంటే మన మానవ మాతృలో, మనం శరీరంతో ఉన్నాం, ఈ పాపలోకంలో ఉన్నాం. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, నష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్లిప్ అయిపోతాం. కానీ మనకు ఆ జ్ఞానం ఉంటే, ఆ సత్యం ఉంటే, దేవుని యొక్క మార్గాలు తెలియజేస్తే మనము తప్పిపోవాలి. సో కీర్తనకారుడు దయచేసి నాకు బోధించు, ఏకదృష్టి కలగజేయి, నాకు గివ్ మీ సింగిల్ ఫోకస్. ఇది నువ్వు ప్రార్థన చేసుకోవాలి. చూసారా కీర్తనకారుడు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడో. 11వ వచనంలో యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయి. నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమ.